హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే జనవరి నుంచే జాబ్ క్యాలెండర్ ఇవ్వాలనేసి మినిస్టర్ పొన్నం ప్రభాకర్ అయితే చెప్పడం జరిగింది. సో ఈరోజు కరీంనగర్లో జాబ్ క్యాలెండర్ గురించి, అదేవిధంగా పోలీసు అభ్యర్థుల యొక్క వయో పరిమితి గురించి పెంచాలనేసి తక్షణమే నోటిఫికేషన్ ఇవ్వాలనేసి అడగగా మరి ఈ యొక్క సమాచారం అయితే చెప్పడం జరిగింది. సో విషయానికి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. ఇక్కడ చూడొచ్చు, మనకు ఇయర్ రౌండ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అభ్యర్థులకు కేవలం రూ. 50కే ఇస్తున్నాము. అదేవిధంగా టీజీపీఎస్సీ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ సంబంధించినటువంటి తెలుగు మీడియం అభ్యర్థులకు పీడిఎఫ్ కేవలం రూ. 200కే ఇస్తున్నాము. అదేవిధంగా టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ సంబంధించినటువంటి తెలుగు మీడియం అభ్యర్థులకు రూ. 300 మాత్రమే ఇస్తున్నాము. ఈరోజు ఈ ఒక్క రోజే మాత్రమే ఆఫరు. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ నెంబర్కి మీరు ఫోన్పే రిసిప్ట్ వాట్సాప్ పంపిస్తే మేము పీడిఎఫ్స్ పంపిస్తామండి. సో విషయానికి వెళ్ళే ముందు మరి ఈరోజు మరి కరీంనగర్లో జాబ్ క్యాలెండర్ గురించి, అదేవిధంగా పోలీస్ అభ్యర్థుల యొక్క వయో పరిమితిని తక్షణమే పెంచాలి. సో ఇప్పటికే నోటిఫికేషన్స్ ఆలస్యమైన కారణంగా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలి అనేసి పొన్నం ప్రభాకర్ని కలవడం జరిగింది. సో దీని గురించి పొన్నం ప్రభాకర్ సార్ ఏం చెప్పారంటే, సో ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయంలో ఆలస్యమైనందుకు నేను చింతిస్తున్నాను. ఖచ్చితంగా జనవరి నుంచి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామనేసి కూడా చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా సార్ చెప్పినట్టుగా మనకు సంక్రాంతి తర్వాత కూడా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. సో గతంలో కూడా సార్ చాలా హామీలు ఇచ్చారండి. ఖచ్చితంగా నోటిఫికేషన్లో అయితే జాబ్ క్యాలెండర్ గురించి మేము కసరత్తు చేస్తున్నాము, ఖచ్చితంగా నోటిఫికేషన్స్ మాత్రం యథావిధిగా వరుస నోటిఫికేషన్లు వస్తాయనేసి కూడా చెప్పడం జరిగింది. సో రీసెంట్గా కూడా మనకు డీజీపీ గారు కూడా ప్రకటించడం జరిగింది. 14,000కు సంబంధించినటువంటి పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు, అదేవిధంగా మనకు రీసెంట్ విద్యుత్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటివి కూడా ఇక్కడ క్లియర్గా అనౌన్స్ చేయడం జరిగింది. కొత్త డిస్కంలు రావడం వలన ఇక్కడ భారీగా ఖాళీలు అయితే ఉండడం జరిగింది. దాదాపు 5,000-7,000 వరకు ఇక్కడ పోస్టులు భర్తీ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అదేవిధంగా గ్రూప్ 1 సంబంధించినటువంటి విషయానికి కూడా మనం చూసుకున్నట్లయితే జనవరి 22వ తారీఖున తుది తీర్పు రాగానే దీనికి సంబంధించినటువంటి మరొక నోటిఫికేషన్స్ వెలువడే అవకాశం ఎక్కువ కనబడుతుంది. మిగతా గ్రూప్ 2, గ్రూప్ 3 నియామకాలు కూడా మరి ప్రభుత్వము దీనిపైన కసరత్తు చేస్తుంది. ఖచ్చితంగా ఈ యొక్క సంక్రాంతి తర్వాతే ఈ జనవరిలోనే సార్ చెప్పినట్టుగా ఖచ్చితంగా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అదేవిధంగా మిగతా సంబంధించినటువంటి ఉద్యోగాలు కనుక చూసుకున్నట్లయితే సెరికల్చర్ సంబంధించినటువంటి అభ్యర్థులకు దాదాపుగా 13-14 సంవత్సరాల దాకా ఈ నోటిఫికేషన్స్ లేనందున వ్యవసాయ శాఖ మంత్రి ఇక్కడ మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఖచ్చితంగా దీనిని నియమించాలన్న ఉద్దేశంతో ఒక ప్రతిపాదనలు అయితే చేయడం జరుగుతుంది. సెరికల్చర్ సంబంధించినటువంటి దాదాపుగా 1000-2,000 వరకు యొక్క పోస్టులు ఉండే అవకాశం కూడా ఇక్కడ కనబడేటటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. అదేవిధంగా జేఎల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా దాదాపుగా 500 పైగా, లైబ్రరీని సంబంధించినటువంటి పోస్టులు కూడా దాదాపుగా 1,500 పోస్టులు, అదేవిధంగా అటవీ శాఖ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే దాదాపు కూడా ఇక్కడ మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లోనే 1,500 పైగా పోస్టులు ఉండడం జరిగింది. ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ జరగాలనేసి కూడా ఇక్కడ మినిస్టర్ గారు ఇక్కడ చెప్పడం జరిగింది, కొండ సురేఖ గారు. సో ఖచ్చితంగా అటవీని పరిరక్షించాలన్న ఉద్దేశంతో సో దీనిపైన నియామకాలు జరగాలనేసి, అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ శాఖ మినిస్టర్ అయినటువంటి సీతక్క గారు కూడా రీసెంట్గా మనకి చెప్పింది ఏంటిదంటే సిడిపిఓ ఈఓ సంబంధించినటువంటి ఉద్యోగాలతో పాటు మిగతా సంబంధించినటువంటి అంగన్వాడీ సంబంధించినటువంటి నియామకాల పోస్టులను కూడా భర్తీ చేయాలి అనేసి కూడా ఇక్కడ తక్షణమే ఆదేశాలు కూడా జారీ చేయడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా 2026లో మరి ఖచ్చితంగా యథావిధిగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది. సో ఇది ఈరోజు సంబంధించినటువంటి వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.